నంబర్ లేదు నా దగ్గర. లైట్ లేదా? నంబర్ లేదు నా చేయలేదా? మాట్లాడు. కలపండి. కుర్చీ చేసుకుంటా అదే ఎవరిని పెట్టాలన్నా వద్దామా అని చెప్పేసి ఏమని అందరికీ నమస్కారము. ఈ సోషల్ మీడియాలోన ప్రజాప్రతినిధులపైన వాళ్ళ మరియు మహిళలపైన అసభ్యకరమైనటువంటి పదజాలంతోన తర్వాత నాయకుల యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలోన పెడుతున్నటువంటి వ్యక్తిని అది అరెస్ట్ చేయడం జరిగింది. అతను వచ్చేసి ఈ బత్తల శ్రీనివాసరెడ్డి అలియాస్ బత్తలపల్లి శ్రీనివాసరెడ్డి. ఇతనిది వచ్చేసి స్వస్థలము బద్వేల్ టౌను. ఇతని పైన చిన్నచౌక్ పిఎస్లో 3/11/2024 నందు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసినప్పటి నుంచి ఇతను అబ్రాడ్కి వెళ్ళిపోయినారు, గల్ఫ్ కంట్రీస్కి. సో అందులో భాగంగా మనకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని పైన లుకౌట్ నోటీస్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. సో గౌరవనీయమైనటువంటి ఎస్పీ గారి ఉత్తర్వుల రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు కూడా లుకౌట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి దినం అంటే 15/12/2025 సోమవారము ఇతను శ్రీనివాసులు రెడ్డి కువైట్ నుంచి హైదరాబాద్కు రావడం జరిగింది. సో మనం లుకౌట్ నోటీస్ జారీ చేసినందువలన అక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈయనను అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్గా హైదరాబాద్లో ఇమ్మీడియట్గా మనకు ఎస్పీ గారికి నోటీస్ ఇవ్వడం, సార్ నోటీసులో పెట్టడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందుకని వెంటనే మన చిన్నచౌక్ ఎస్ఐ గారైన సిఐ గారైనటువంటి ఓబ్లేసు వాళ్ళ ఎస్ఐ గారిను పంపించేసి ఇతన్ని నిన్న ఈవినింగ్ రాత్రి 7-8 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇతనికి దాదాపు 9 కేసులలో ఇతను ఇలాంటి సోషల్ మీడియా కేసులు అన్నటువంటిది ఇతనిపైన నమోదు జరిగింది. అట్లాగనే ఇతను రాష్ట్ర వ్యాప్తంగా ఇతనిపైన 9 కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ముఖ్యంగా దీంట్లో మన ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఆయన ఇది ఏమంటే ఇక ముద్దాయిలు ఎంతటి వారైనా కానీ తప్పు చేసినటువంటి ఏ దేశంలో తలదాచుకున్నా కానీ సరే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వారి పట్ల కఠినంగా వ్యవహరించబడుతుంది. ఈయన దేశం వదిలి 1.5 year బయటికి పోయినా కానీ సరే ఇతన్ని మనం పట్టుకొని వచ్చి ఈరోజు కోర్టు ముందుకు తీసుకువెళ్తున్నాము. అట్లాగనే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టేవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిపైనా కానీ మహిళలపైన కానీ ప్రజాప్రతినిధులపైన కానీ అసభ్యకరమైనటువంటి పోస్టింగ్ పెట్టినారంటే వాటిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొనబడతాయి. అట్లాగనే ఎవరు ఫోటోలైనా కానీ మార్ఫింగ్ చేసినా కానీ సరే వాటిపైన కానీ కఠినంగా చర్యలు తీసుకుంటాయి. అదే సోషల్ మీడియాని సమాజ హితానికి మాత్రం వాడుకోవాలి కానీ అంతేకాకుండా వేరే వారిని అవమానించడానికి కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి కానీ లేకుంటే చట్ట వ్యతిరేకంగా వ్యక్తులకు సహకారం చేసే దగ్గరికి కానీ లేకుంటే ఇది 2 గ్రూపుల మధ్యన ఎనిమిటీ ప్రోత్సహించేదానికి కానీ ఉపయోగిస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లోన వీటిని ప్రసక్తి లేదు. సో ఇతని పైన కూడా ఇతను ఏదైతే శ్రీనివాసులు రెడ్డి ఇట్లా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి ఇది చేసినందువల్ల ఆయనను ఈరోజు అదుపులో తీసుకొని రిమాండ్కి పంపిస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వాళ్ళకు ఆలోచనలో పెట్టుకొని ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. అలా అనుకుంటే నగరంలో కానీ ఉన్న ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో ఉన్న మహిళలే ఉంటారు. కాబట్టి పెద్ద ఎత్తున అందుకే ఈ యొక్క అవకాశం
అవకాశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. మీరు ముఖ్యంగా గమనిస్తే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మహిళల పక్షపాతి. డ్వాక్రా అనేది మొదలుపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మానస పుత్రిక అనేది డ్వాక్రా. మహిళలను ఆర్థికంగా సమృద్ధి చేయాలా, వాళ్ళు డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడకూడదనే ఆలోచనతో మహిళలకు తోడుగా నడుస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు గమనిస్తే ఆ రోజు దీంట్లో పనిచేసిన వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. నిన్న అంగన్వాడీ కార్యకర్తలకి నిన్న 5G ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క లక్ష్యాలను సాంకేతికతను జోడించి ముందుకెళ్లే విధంగా దాని ద్వారా మహిళలే ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకొని వెళ్తారు. ఆర్థిక అభివృద్ధికి మహిళల యొక్క అవసరం ఎంతగానో ఉందని ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. దాదాపు 6,000 పైచిలకు కానిస్టేబుల్స్ కి మొన్ననే వాళ్ళకి ట్రైనింగ్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ రోజు నుంచి ట్రైనింగ్ లోకి వెళ్తున్నారు. రేపటి నుంచి, ఈ రోజు 20 కదా, 21 పొద్దున్న నుంచి వాళ్ళు ట్రైనింగ్ లో జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా కడప నుంచి దాదాపు 110 పైచిలకు మహిళలు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యారు. అందులో 2-3 మహిళలు ఆడపిల్లలు నాతో పాటు నా క్యాంపెయినింగ్ లో, నా పొలిటికల్ జర్నీలో నాతో పాటు క్యాంపెయినింగ్ చేసినారు. వాళ్ళు సాధించుకున్నారు. పట్టుదల గల ఆడపిల్లలు. అందులో ఒక పాప మీరు అందరూ చూసినారు. మన ముఖ్యమంత్రి గారితో పాటు ఒక స్టేజ్ కూడా షేర్ చేసుకుంది, హఫీజున్ అని చెప్పి. ఆ పాప నాతో 2-3 నెలలు నాతో పాటు నడిచింది. నాతో పాటు ఈ యొక్క క్యాంపెయినింగ్ లో ఆ పిల్ల నాతో పాటు తిరిగింది. ముస్లిం మైనారిటీ ఎక్కువ ఉండే ఏరియాలో ఆ పిల్ల నాకు విపరీతంగా హెల్ప్ చేసింది. ఆ పిల్లకు ఒక కసిలో వచ్చినారు ఈ పిల్లలందరూ. ఈసారి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఒకటే నిన్న మాట్లాడితే, ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడితే అక్కడ కూడా ఒక అమ్మాయి చెప్తోంది, గత 5 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతాయి అని చెప్పేసి నేను డబ్బు లేకపోయినా మా అమ్మ ఎంతో కష్టపడి నాకు కోచింగ్ డబ్బులు కడతా ఉండింది. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఈ రిక్రూట్మెంట్ కి ఎగ్జామ్ జరగలేదు. మా కడుపు మంటతో బట్టి రాసినాము, అందుకే మేము సాధించుకోగలిగినాం మేడం అని చెప్పి. ఆ పిల్లకు వయసు సహకరించింది కాబట్టి ఆ పిల్ల అనుకున్నది సాధించి కానిస్టేబుల్ ఉద్యోగంలోకి వచ్చింది. అదే 5 సంవత్సరాల నుంచి ఈ విధమైన రిక్రూట్మెంట్ జరగకుండా ఒక ప్రభుత్వం నడిపితే ఎంతమంది యువకులు నష్టపోతారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నాను. ఇదే విధంగా డిఎస్సి 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయకుండా ధరా చేసింది పాత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈ డిఎస్సి ఎంత ఇంపార్టెంట్, ఎంతమంది యువకులు ఈ డిఎస్సి పరీక్ష జరుగుతుంది, ఇందులో మమ్మల్ని పరీక్షించుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటామని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇమీడియట్ గా డిఎస్సి జరిపి 1.5 month లో ఆ ప్రొసీజర్ మొత్తం ఫినిష్ చేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఇదే స్కూళ్ళలో పని చేస్తున్నారంటే అది మంచి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచే ప్రభుత్వం అంటే అలా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది ఆడపిల్లలు ఇప్పుడు ఇక్కడి నుంచి పోగానే ఆ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన పిల్లలు మా ఇంటికి వస్తా ఉన్నారు. మేము వాళ్ళని తప్పకుండా కంగ్రాట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడి చెప్పింది, నాకు 5 మంది ఆడపిల్లలమ్మా, నాకు తినడానికి డబ్బులు లేవు, కానీ నేను మా ఆయన రిక్షా తొక్కుతాడు, కానీ 5-10 చేరేసుకొని ఈ పిల్లకి కోచింగ్ సెంటర్లో డబ్బులు కడతా వచ్చినాను అని చెప్పేసి ఇంకా ఈసారి పెట్టకపోతే మానేయమన్నారని ఆ పిల్ల మనసు ఎంత బాధపడిందో ఆలోచించుకోండి. ఆ కసిలోంచి, ఆ బాధలోంచి ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం చేరి ఆ పాప రేపు ట్రైనింగ్ పోతా ఉంది. కాబట్టి మీరు మీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించుకొని ఈ విధంగా ఒక లక్ష్య సాధన చేసుకొని ముందుకు పోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మనమందరం ఇలానే మన ఫ్యూచర్